ఈరోజు మంచి మాటకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోలు కనుక, నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ మాకు చిన్నప్పుడు చాలా కథలు చెప్పేది. వాటిల్లో ఒక కథ ఉంది, ఫన్నీగా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ చిన్నపిల్లలకి చెప్పండి. పెద్దోళ్ళైనా సరే చిన్నపిల్లలకైనా సరే చాలా నవ్వు వస్తుంది. అనగనగా ఒక ఊర్లో ఒక భార్యాభర్త ఉన్నారంట. ఆ భార్యాభర్తకి చాలా సంవత్సరాల పిల్లలు కలుగురు. అనగనగా అనుకోకుండా ఒకరోజు ఒక చిన్న మిరపకాయ పుడుతుంది. ఆ మిరపకాయ కొంచెంగా పెరిగి కొంచెం పెద్ద అవుతుంది. అలా రోజు వాళ్ళ అమ్మ ఏమంటే మిరపకాయ వాళ్ళమ్మ చేలోకి అన్నం తీసుకెళ్ళేది. మిరపకాయ వాళ్ళ డాడీకి తీసుకెళ్తే ఆ రోజు ఏమంటే మిరపకాయ ఏమంటుంది, అమ్మ నేను తీసుకెళ్తా అయ్యకి బువ్వ. అయ్య అంటే ఎవరో కాదు, మిరపకాయ వాళ్ళ డాడీ అని అంటుంది. అన్నాక ఆవిడ సరే తీసుకెళ్ళినైనా అని చెప్పొద్ది మిరపకాయ అమ్మ. ఆవిడ పచ్చిమిరపకాయ తీసుకొని వెళ్తూ ఉంటుంది. తోటలోకి వచ్చాక పెద్ద చెరువులాగా కాలువలాగా గట్లు అడ్డం వస్తాయి కదా, అది దాటలేకపోతుంది. అక్కడ చేలో పనిచేసే సుబ్బయ్య అనే ఆయన ఉంటాడు. ఆ సుబ్బయ్య ఇట్రావా నన్ను దాటిద్దువు అని చెప్పి ఆ సుబ్బయ్యని నీళ్ళల్లో తోసేసి మిరపకాయ అవతల కట్టుకు వెళ్ళిపోతుంది. ఆవిడ అన్నం తీసుకొని వాళ్ళ అయ్యకి ఇస్తుంది. అయ్యా ఇదిగో బువ్వ తినిపో అని చెప్తుంది మిరపకాయ. సరేనని చెప్పి నాగిలు ఉంటే వాళ్ళ నాన్న వెళ్ళొద్దంటే కూడా నేను దున్నుతాను నాగిలతోటేను అని చెప్పి దున్నడానికి వెళ్తే ఎద్దులు ఏమంటే పొడవబోతాయి పచ్చిమిరపకాయని. అప్పుడు పచ్చిమిరపకాయ ఏమంటుంది, నాగేలికి ఎద్దులకి టింగు బుర్ర అంటుంది. అనగానే ఎద్దులు చనిపోతాయి, నాగేలు పగిలిపోతుంది. అప్పుడే అయ్యా నన్ను ఎద్దులు పొడవపోయాయి, అందుకే నేనేమంటే ఎద్దులకి నాగేలకి టింగు బుర్ర అన్నాను, ఎద్దులు చచ్చిపోయాయి, నాగేలు పగిలిపోయింది అంటే. అలా ఎందుకు చేసేవరా అని పచ్చిమిరపకాయ వాళ్ళ నాన్న అంటాడు. అన్నాక అప్పుడు నాన్నకి టిఫిన్కి టింగు బుర్ర అంటుంది. నానేమో చనిపోతాడు, టిఫిన్ ఏమో పగిలిపోద్ది. అప్పుడు ఏడ్చుకుంటా ఇంటికి వెళ్తుంది పచ్చిమిరపకాయ. ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకు చెప్తుంది. అమ్మ నేను ఇలా వెళ్ళాను, ఇలా నాగేలు పట్టుకొని దున్నపోతే ఎద్దులు కుమ్మిపోయాయి, ఎద్దులకి నాగేలకి టింగు బుర్ర అన్నాను, ఎద్దులు చనిపోయాయి, నాగేలేమో పగిలిపోయింది, నాన్నకి టిఫిన్కి టింగు బుర్ర అన్నాను, నాన్న చనిపోయాడు, టిఫిన్ పగిలిపోయింది అంటే. అట్లా ఎందుకు చేసేవరా అని చెప్పి వాళ్ళ అమ్మ కర్ర తీసుకొని తరుముకుంటా ఉంటే కొట్టడానికి అమ్మకి పొయ్యిగడ్డకి టింగు బుర్ర అంటాడు. పొయ్యిగడ్డ టపటప అని పగిలిపోతుంది. అమ్మేమో చచ్చిపోతుంది. అప్పుడు ఏడ్చుకుంటా దిగులుగా నడుచుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు టమోటా పండు ఎదురవుతుంది. ఎందుకు అలా ఉన్నావు పచ్చిమిరపకాయ అని అడిగితే జరిగిన విషయాలన్నీ టమోటాకు చెప్తుంది. ఏం బాధపడకు, మన ఇద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాము, ఏం దిగులు పడకు అని చెప్తుంది. వాళ్ళిద్దరు కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉంటారు. ఇంతేను కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మాటకి స్వాగతంలో మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.